అందరు తలలు వంచినట్లయితే ప్రేమగల ప్రభువా మీ పాదములకు వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా నాయన మేము ఒక ఫ్యామిలీగా కూడుకొని మిమ్మల్ని ప్రార్థించుకున్నటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతట్లో ప్రభువా మీరు చేసిన మేలుకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభా మేము పాటల ద్వారా వాక్యం ద్వారా ప్రభా మీరు నాతో మాతో మాట్లాడండి తండ్రి. నాయన ఇంకా అదే రీతిగా ప్రభా ఈరోజు స్పీకర్ గా ఉంటున్న జాన్సన్ అంకుల్ గారిని మీరు మీ చేతిలో పెడుతున్నాం ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు కావాల్సిన వాక్కులు బిడ్డ ద్వారా మీరు మాకు బోధించండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంకా రాని వారిని కూడా మీరు సకాలంలో నడిపిస్తారని నమ్ముచు ఈ యొక్క సమయాన్ని మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటూ ఏ స్నామంలో అడుగుతున్నాం మా తండ్రి. అన్నయ్య జాన్సన్ అంకుల్ జాయిన్ అవుతారమ్మా. లోపల ఏమన్నా ఎవరన్నా స్పెషల్ సాంగ్ పాడాలనుకుంటే సిస్టర్ సకీనా గారు పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ సకీనా గారు మీరు ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. తల్లిని నేనే అని నాతో చెప్పావు, తండ్రిని నేనే అని నాతో అన్నావు. తల్లిని నేనే అని నాతో అన్నావు, తండ్రిని నేనే అని నాతో చెప్పావు. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. తల్లి కన్నా మిన్నగా ప్రేమిస్తానన్నావు, బంధువులే వద్దన్న నువ్వు కావాలన్నావు. ఆదరించు వాడనని నాతో అన్నావు, ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు. ఆదరించు వాడనని నాతో అన్నావు, ఆశ్రయంగా ఉంటానని నాతో చెప్పావు. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. పనికి రాని నన్ను నీవు కావాలన్నావు, పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు. యేసయ్య పనికి రాని నన్ను నీవు కావాలన్నావు, పనికి వచ్చే పాత్రగా మార్చుకున్నావు. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఎర్ర సముద్రం పాయలుగా నీవే చేసావు, ఆరిన నేలను నడువమని నాతో చెప్పావు. గ్లోరీ. ఎర్ర సముద్రం పాయలుగా నీవే చేసావు, ఆరిన నేలను నడువమని నాతో చెప్పావు. ఆరాధనా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సిస్టర్, Praise the Lord, sister. Hallelujah. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ యువర్ సాంగ్. ఈ యొక్క సమయంలో జాన్సన్ అంకుల్ గారు, ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అంకుల్ ఈ యొక్క సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను అంకుల్. బాగున్నారు అంకుల్? జాన్సన్ అంకుల్. మైక్ ఓకే, నా వాయిస్ వినపడుతుందమ్మా? వినబడుతుందన్నా? ఓకే, థ్యాంక్ యూ. వినబడుతుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 511 డేస్ అంటే సుదీర్ఘంగా దేవుడు సుదీర్ఘ యాత్రని కొనసాగించారు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు పాలతీర నుంచి ప్రపంచ దేశానికి వెళ్ళడానికి 4 రోజులు పడితే 40 సంవత్సరాలు నడిపించారు. మరి ఈ టిఎఫ్సి ఫ్యామిలీ కుటుంబాలు కూడా ఎంతో దీవెనకరంగా ఉండాలని ప్రభు 511 రోజులు నడిపించారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను కూడా ఈ టిఎఫ్సి ఫ్యామిలీ కుటుంబంలో ఒక సభ్యునిగా దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు దేవునికి వందనాలు. ముఖ్యంగా మా ప్రియులు ఎడ్వర్డ్ అన్నని బట్టి, సిస్టర్ని బట్టి ప్రత్యేక వందనాలు. దేవుడు ఆ దినములో దర్శించి, మోషేతో మరి దర్శించి పదలో మాట్లాడినట్లుగా తను కష్టకాల సమయంలో దేవుని సేవలో వాడబడాలని దేవుడు మాట్లాడి ఏర్పాటు చేయబడ్డ ఈ టిఎఫ్సి మరి ప్రారంభ దినాలనే నాకు కూడా ఒక దర్శనం వచ్చి, ఇది తప్పకుండా దేవుని వల్ల ఏర్పాటు చేయబడ్డది, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా దేవుడు ఏర్పాటు చేసుకుంటానని నేను మనసులో నుంచి నాకు మాట చెప్పాను. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. ప్రభు కృపను బట్టి ఈ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మోడరేటర్గా ఉన్న కుమార్తెను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఎందుకంటే సునంద చాలా భక్తి కలిగిన కుటుంబంలో నుంచి ఈ జూమ్ లో మరి ఫస్ట్ మెంబర్స్ అంటే నేను అనుకుంటున్న ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 90% ప్రజెంటేషన్ ఉన్నారు నేను అనుకుంటున్నా. చాలా మధ్యలో మిస్ అయినాను. అదే ఎంతైనా ఎక్కువగా ఉన్నారు. మీ ప్రజెంటేషన్ నేను చూస్తున్నాను. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి మంచి పాట పాడిన సిస్టర్ కూడా ప్రైజ్ లార్డ్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మరొకసారి టిఎఫ్సి కుటుంబం తరపున అందరికీ నేను ప్రైజ్ లార్డ్ తెలియజేసుకుంటున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి సునందాన్ని కూడా దేవుడు భయంకరమైన కష్టాల నుంచి కాపాడి మంచి ఉద్యోగం, మంచి కుమారుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చి దీవించారు. ఆ విధంగా టిఎఫ్సి కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దీవిస్తున్నాడు. ఇంకా అందరూ దీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మనందరూ తెలుసు ఈ కరోనా సెకండ్ వే, థర్డ్ వేలో ఉన్నాం. ఇప్పుడు అనుకోకుండా ఈ కొద్ది కాలంలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయింది. మరి అక్కడెక్కడ ప్రాంతాల్లో ఎట్లుందో తెలియదు కానీ ఈ ప్రాంతాల అంతటా భయంకరంగా ఉంది. వాతావరణాన్ని బట్టి ప్రతి కుటుంబంలో మరి ఫీవర్స్, మరి అదేవిధంగా అనారోగ్యాలతోటి చాలా ఇబ్బందులు ఉన్నది. ఏదైనప్పటికీ
దేవుని వాక్య ప్రకారంగా మనం భయపడవలసిందే లేదు. ఇటువంటి జరుగుతూనే ప్రభు ముందుగానే చెప్పారు. మరి అంత్య దినంలో మహా భయంకరమైన దుర్దినాల్లో ఉంటాం కాబట్టి మహా వేదన ఉంటది అన్నారు కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ ప్రభు ఏర్పాటు వల్ల ఈరోజు మనందరం వచ్చాం. ప్రభుకు మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగంలోకి వెళ్దాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. 6వ వచనం కూడా చదవండి మేడం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మరొక రోజు టిఎఫ్సి ఫ్యామిలీ ద్వారా నేను స్తుతించి నీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగమును మీరు దీవించి ఆస్వాదించండి. మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధుని నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఈ 5వ వచనంలో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని 5వ వచనంలో రాయబడింది. ఈ సామెతల గ్రంథకర్త మాట్లాడుచున్న మాట ఏంటంటే, అందరికీ బుద్ధి ఉంటది. కానీ ఈ బుద్ధి ఎలాంటిదనంటే, కొంతమంది తన సొంతంగా తన బుద్ధి మీద ఆధారపడి కొన్ని పనులు చేస్తుంటారు. కొంతమంది ఏమో దేవుని మీదనే ఆధారపడి ఆయన ఏం చెప్తే అది చేస్తుంటారు. ఒక్కోసారి మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మన పని ఫెయిల్ అయినప్పుడు అందరు అంటారు, బుద్ధి లేనివాడా, ఏం పని, బుద్ధి లేదన్నా ఇదేం పని అంటారు. అప్పుడు కానీ మనం చేసిన పని ఎందుకు ఈ విధంగా జరిగిందో అప్పుడు తెలుసుకొని మనం బాధపడుతుంటాం. కానీ వాక్యం సెలవిచ్చినట్లుగా మన స్వబుద్ధిని ఎప్పుడు ఆధారం చేసుకోవద్దు. ఆధారం చేసుకోకుండా మరి నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మరి ఎప్పుడైతే దేవుని బిడ్డలమైన మనం, దేవుడు మనకు ఒక గురి కలిగి యెరెమీయా 1వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటారు దేవుడు. మన తల్లి హృదయంలో ఉన్నప్పుడే యెరెమీయాతో కూడా మాట్లాడతారు. నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పాటు చేసుకున్నాను, నీ పట్ల నా ప్రణాళిక ఉన్నది అని దేవుని ఉద్దేశం ఉంటది, దేవుని ఆలోచన ఉంటది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ దేవుని ఆలోచన ఏంటో, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం చేయడం వల్ల చాలా విషయాలలో నష్టపోతాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో 16:16లో చూసినట్లయితే, ఎప్పుడైనా ఈ సంసోను 20 సంవత్సరాలు మరి దేవుని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి బహు బలవంతుడు. మనందరికి తెలుసు అతని చరిత్ర. తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకొని తను నాజీరు చేయబడి అతను బహు బలశాలి అయి శక్తిమంతుడై ఉండి కూడా దేవుడు అతను ఏర్పాటు చేసుకుంటే అతను ఆ వాక్యంలో సెలవిచ్చినట్టుగా మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. మరి ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి నాకు ఆమె కావాలి, నాకు ఇష్టమైనది కనుక మీరు ఆమెని నాకు పెళ్లి చేయించాలని చెప్పేసి ఆ రోజు తన తల్లిదండ్రులతో అంటే వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని శత్రువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల అతను ఎంతో చివరికి మరి తను పెళ్లి చేసుకున్న భార్యను కోల్పోయాడు, తన మనసును కోల్పోయాడు, తన జీవితంను కోల్పోయాడు. స్వబుద్ధి ఆధారం చేసుకోవడం వల్ల తన జీవితంలో విరక్తి కలిగింది. మామూలుగా ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, మరి వారి ఇష్టానుసారంగా నేను జ్ఞానవంతుని కదా, నేను బలవంతుని కదా, శక్తిమంతుని కదా అని చెప్పేసి ఆధారపడి మన ఇష్టానుసారంగా చేస్తే ఆ ఆధారము ఆ ఆలోచన కోసం నష్టంలో తీసుకొని వెళ్తుంది. చూడండి, అతను ఎంత పరాక్రమశాలి, ఎంత పరాక్రముడు అనే సంగతి మర్చిపోయి చిన్న శరీర విషయంలోనే తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల విసిగిపోయాడు. ఎప్పుడైనా సరే మన ఆలోచన ప్రకారం చేసినప్పుడు నష్టపోయి కష్టం కలిగి బాధ కలిగినప్పుడు అప్పుడు ఏమైతుందంటే విసుకొచ్చి ఏం చేయాలో కూడా తెలియదు. అదే విధంగా దేవుని మీద ఆధారపడి మనం చేసిన పనులు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా ఏమీ భయపడం. మన యోబుని తీసుకుంటే అతను దేవుని యందు యథార్థవంతుడు,
తను ఎప్పుడు కూడా తన ఆలోచన ఎప్పుడు విరమించుకోలేదు. మరి 1:5 ప్రకారంగా తను ఎంత ఆస్తిపరుడైనప్పటికీ, ఎంత పరివారం ఉన్నప్పటికీ, ఎంత లగ్జరీగా అనుభవిస్తున్నారు వాళ్ళ కొడుకులు తనకున్న ఆస్తిని బట్టి. కానీ తను మాత్రం తన బుద్ధిని ఆధారం చేసుకోకుండా, నా సంపద, నా ధనము నా పిల్లలకు ఉపయోగపడుతుంది అనుకోకుండా, ఆయన తప్పకుండా 5వ వచనంలో 1:5వ వచనంలో ఏం చేశాడంటే, తను నిత్యం వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయితే అతను ప్రార్థన చేయడం వల్ల ఆయన వారి 10వ వచనానికి వచ్చేసరికి 1:10లో దేవుడు కంచె వేసి కాపుదల దయచేశారు. అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని చిత్త ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన మన కంచెగా వేస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కానీ సంసోను వరకు వచ్చేసరికి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరి తన ఇష్టానుసారంగా ప్రవర్తించి, నేను శక్తిమంతుని కదా, నేను బలవంతుని కదా, నా ఇష్టాన్ని జరగాలని చెప్పేసి తల్లిదండ్రులను కూడా ఎదిరించి దేవునికి విరోధంగా ప్రవర్తించి తన బుద్ధిని ఆధారం చేసుకొని పెళ్లి చేసుకోవడం వల్ల చివరికి 16వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుదాం. చూడండి, న్యాయాధిపతులు 16:16 ఒక మాట చదవండి. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. చాలండి, ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ హల్లెలూయా. రోజు చూసారా, ఒక భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో, తమిళ రాష్ట్రాల్లో, పక్కన రాష్ట్రాలలో జరుగుతున్న చూస్తే మనం ఆశ్చర్యపోతాం. రజనీకాంత్ గారి కుమార్తె చాలా అందవంతురాలు, వారి అల్లుడు చాలా మంచి ఉన్నత స్థితిలో ఉన్న యాక్టర్. వాళ్ళు ఎన్నో కాలంగా దాంపత్య జీవితం కొనసాగించారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాం, మేము వేడిపోతున్నాం, మేము విడాకులు తీసుకుంటున్నామని. అదేవిధంగా తెలుగులోకి వచ్చేసరికి సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు మనవాడు, వారి తరతరాలుగా తండ్రి, కొడుకు, కుమారుడు, ఇంకా వారి వంశం అంతా ఎంతో మరి గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించిన వాళ్ళు కూడా, మరి వాళ్ళ మనవడు నాగ చైతన్య, సమంతలు వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని కొంతకాలానికి మేము విడిపోయాను, విడాకులు తీసుకుని వాళ్ళ పరిస్థితులు ఉంటున్న కారణం ఏంటంటే, వాక్యం సెలవిస్తుంది ఇదే. ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా, నా ఇష్టమని ఈమె, నా ఇష్టమని ఆమె, తన స్వబుద్ధిని, ఎవరి బుద్ధిని వాళ్ళు ఆధారం చేసుకొని ఒక భయము, ఒక క్రమము, ఒక మర్యాద, ఒక భక్తి లేకుండా వారి జీవితంలో అగాధం ఏర్పాటు చేసుకొని విసుకొచ్చింది వాళ్ళకి. ఇక్కడ సంసారికి విసుకొచ్చింది, ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా అదే విసుకు. ఏ కుటుంబంలో చూడండి, భార్య భర్తలు విసుగుపడిపోతున్నారు, పిల్లలతోటైనా విసుగుపడుతున్నారు, మరి భర్తతోటి భార్యనే విసుగుపడుతుంది, భార్య భర్తతోటైనా విసుగుపడుతున్నారు, లేదంటే పేరెంట్స్ ఉంటారు కదా, వృద్ధులు, వాళ్ళతోటైనా విసుగుపడిపోతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక్కటే, దేవుని ఆజ్ఞలు గైకొనక, మరి దేవుని కట్టలను అనుసరించక, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం వల్ల వారు ఏం చేస్తున్నారంటే విసుగు చెందుతున్నారు. విసుగు చెంది లాస్ట్కి ఏం కొడుతున్నారంటే, అక్కడ చాలా మంది అయితే జీవితంలో నీకు నాకు సంబంధం ఉండదు, లాస్ట్కి వచ్చేసరికి సంబంధం లేకుండా ఉంటే కూడా నేను ఇంకెవరి కోసం బ్రతకాలని చెప్పేసి చావగొరిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సంసోను బలవంతుడు మనకు తెలుసు. మరి 12 ఒక స్కేల్ 12 అంగుళాల పచ్చి మరి గాడిద ఎముకతో 1000 మందిని హతమార్చి 300 నక్కలు పట్టుకొని తన తోకలు ముడేసి మరి ఫిలిస్తీన్ల పంట చేలన్నీ కూడా తగలబెట్టేంత శక్తి సామర్థ్యాలు కలిగి ఎంతో పరాక్రమశాలైన అతను విసిగిపోయాడు. కారణం ఏంటంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మరి యేసు జీవితంలోకి వచ్చిన తర్వాత తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన ప్రవర్తన అంతట్లో 6వ వచనంలో సామెతలు 6వ వచనం సెలవిచ్చినట్టు, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారములకు ఒప్పుకొని అప్పుడు ఆయన నీ త్రోవలన్నీ సరళం చేయనని, మరి 13-12 సంవత్సరాలు తను ఐగుప్తు దేశంలో ఏసేపు మరి బానిసగా ఉన్నప్పటికీ కూడా తన ప్రవర్తన మార్చుకోలేదు. ఒక అధికారి ఇంటి దగ్గర తన ఇంటి మీద తనకు అధికారం ఉన్నప్పటికీ అక్కడ తన స్వబుద్ధిని ఆధారం చేసుకోక మరి అప్పటికే ఆయన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంకు ఒప్పుకున్నాడు. దేవుడి అధికారం కింద పాపం చేయాల్సిన వచ్చిపోయినాడు, పారిపోయినందుకు పరిసరంగా అతనికి జైలు శిక్ష పడింది. అయినా కూడా అక్కడ తన ప్రవర్తన మార్చుకోలేదు. మన జీవితంలో
ఎంతో ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించి ఆశ్రయించి దీవించిన తర్వాత మన జరిగిన సంఘటనలు, మనకు వచ్చిన ఇబ్బందులు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ కష్టం జరుగుతుంది, ఎందుకు ఈ నష్టం కలుగుతుంది, నాకే ఈ కష్టం ఎందుకు వస్తుంది అంటే ఇందులో ఏదో తేడా ఉందని చెప్పేసి మనం భావించి మనం ఒక్కోసారి విసుగు చెందుతున్నాం. కానీ ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, విసుగు దేవుని మీద ఆధారపడితే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీదని ఆధారపడితే ఎప్పటికీ మన జీవితంలో విసుగు రాదు. ఎందుకంటే దేవుని ప్రణాళికలో మనం అందరం కూడా ఆయన ఇష్టానుసారం ఆయన మరి లెక్కలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కానీ దేవుని దృష్టిలో అనుకుంటారు, నేను దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవునిలో ఎంతో మంది ప్రపంచంలో ఉన్నది అట్లా నేను ఎంత, నన్ను మాత్రం ఆయనకి ఏం గుర్తుంటది అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవుని ప్రణాళిక ప్రతి ఒక్కరి పట్ల స్పెషల్గా ఉంది. మనందరికి తెలుసు, ఒక ఏలు ముద్ర, ఒక తంబు మరి వేరొకరికి ఉండదు. మన నాలుకల్లో ఉన్న ఈ ఈ ఈ స్పర్శ ఈ వేరొకరికి ఉండదు. మన వాసన ఇంకొకరికి ఉండదు. మన ఐరిస్ ఇంకొకరికి ఉండదు. అంటే ఇట్లా ప్రతి మానవుడికి దేవుడు సపరేట్ గా ఒక్కొక్కటి ఏర్పాటు చేసిన తర్వాత మన పట్ల ఆయన ప్రణాళిక ఉండదా? ఉంటది. కానీ మనం ఏం చేస్తున్నట్టే మన సమృద్ధిని ఆధారం చేసుకున్నట్టు ఉంటున్నాం. కాబట్టి యేసేపు కూడా తన సమృద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద ఆధారపడి ఉంటే ఒకరోజు ఆయనకి రాజు కలగజేసి దేవుడు ఆశీర్వదించి దీవించి మరి అనేక సంవత్సరాలు యవ్వన కాలమందు ఆ శత్రు దేశంలో కూడా తను మరి గొప్పగా మరి ఉండడానికి, అధికారిగా ఉండడానికి దేవుడు కృప చూపించారు. ఎందుకంటే మన దేవుని అధికారం కింద మనం ఒప్పుకుంటే, ఆయన మీద మనం భారం మోస్తే దేవుడు తప్పకుండా ఏదో ఒక దినాన్ని తప్పకుండా పైకి లేపుతాడు. ఆయనను మరి ఏ విధంగా యేసేపును ఆయన దేశంలో మరి ప్రధానిగా నియమించి రాజు సైతం మేము తప్ప ఇంకెవరు కూడా మరి నీ చెయ్యనో లేపొద్దు మరి అని చెప్పేసి అంత గొప్ప అధికారం కింద దేవుడు అప్పచెప్పాడు. ఒక బానిసను ఒక అధికారి కింద, అంత గొప్ప దేశానికి అధికారి కింద నియమించాడంటే తప్పకుండా మనం చేయవలసింది మన కుటుంబంలో మన బిడ్డల పట్ల, మన పట్ల ఏంటంటే దేవుని బిడ్డలమైన మనము ఒక్కటే ఆలోచన చేయాలి. ప్రభువా, నేనేం చేయాలో నీ చిత్తం చెప్పమని చెప్పేసి మనమే ఒక నిర్ణయం చేసి, మనమే ఒక పని ఏర్పాటు చేసుకొని, ప్రభువా దీన్ని సఫలం చేయని ఎప్పుడు అడగకుండా ముందుగానే ప్రభు చిత్తం తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం చేస్తే మనం ఆస్వాదించబడి దీవించబడతాం. కాబట్టి అట్టి కృప మరి మన ఈ జూన్ టిఎఫ్సి కుటుంబ సభ్యులందరికీ ఉండాలి. ఎంతో మంది 500 మంది 500 ప్రసంగాలు, మరి 1000 మంది 100 మంది ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి దేవుడు మాట్లాడిన మాటలు విని ఎంతో బలపడి దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మాట్లాడుతున్నారనంటే దేవుని ప్రణాళికలో ఈ టిఎఫ్సి ఉంది. అందులో ఈరోజు మనం ఉన్నాం. కాబట్టి మనం ఉన్న దేవుడు మనతో చెప్పేది ఏంటంటే మన ప్రణాళిక, మన ఆలోచన, మన సమృద్ధిని ఆధారం చేసుకోకుండా ఆశీర్వదించబడి దీవించబడాలంటే దేవుని మీద ఆధారపడాలి. మనకు తెలుసు, ఎస్తేరు పేదరాలు, అందున అనాథ, తన పినతండ్రి దగ్గర మరి బ్రతుకుచున్నదే కానీ తనకు పెళ్లి చేసే స్తోమత కూడా లేదు, తన జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా లేదు. అయినప్పటికీ తన బుద్ధిని, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి వాళ్ళ పినతండ్రి మాట చెప్పిన ప్రకారంగా భయభక్తి కలిగి ఉండడం వల్ల 7 కన్యకల్లో మన దేవుడు దయ పుట్టించి రాణిగా చేయగలిగాడనంటే అది కేవలము మరి తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. అది మనకు తెలుసు. మరి ఎస్తేరు చరిత్ర, ఆమె వంతు వచ్చినప్పుడు ఆభరణాలు ధరించాలన్నప్పుడు మరి ఆమె ఎప్పుడు నేను నా ఆలోచన ప్రకారంగా ఇంకా ఎక్కువ ఆభరణాలు వేసుకొని నేను రాజును సంతోషి పెట్టాలని స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. కానీ దేవా, నువ్వు నాకు ఇచ్చింది ఇది చాలు, ఏర్పాటు చేయబడింది తప్ప ఒక్కటి కూడా ఆమె ఏమి తీసుకొని పోలేదు. అప్పుడు దేవుడు ఆమెని చూసి, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మరి నా మీద ఆధారపడ్డావు కాబట్టి అని చెప్పేసి దేవుడు ఆలోచనలను, మరి రాజు ఆలోచనలు, అక్కడ కూర్చున్న వారి మంత్రులందరూ దయ పుట్టించి దీవెనకరంగా మార్చారు. కాబట్టి దైనందిన మన జీవితంలో మనకు, మన కుటుంబానికి, పిల్లలకు మనం ఉన్న స్థితి, దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద మనం ఆధారం పడి ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ఓటు సునంద. థ్యాంక్ యూ అంకుల్. చాలా చక్కగా కొద్ది నిమిషాల్లో కరెక్ట్ టైంకి స్వబుద్ధి విషయంలో చాలా చక్కగా చెప్పిన అంకుల్, మీకు చాలా వందనాలు.
ఎస్తేర్ అనే విషయంలో కూడా మీరు చెప్పినారు అంకుల్. ఇచ్చిన ఈ యొక్క మంచి వాక్యాన్ని బట్టి ఈ యొక్క దినాల్లో ఏమేమో అన్నిటిని ఆధారం చేసుకొని మనుషులు జీవించున్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ వాళ్ళ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఎన్నిట్లలో వెళ్ళినా గానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ సక్సెస్ కావట్లేదు. ఎంత పెరిగినా మనం దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనకి ఏది కావాలో అది అనుగ్రహిస్తారు. మనం చేసే ప్రయత్నం అన్నిట్లో ఆయన సఫలత ఇస్తారని మీరు చాలా చక్కగా చెప్పింది అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఈ యొక్క సమయంలో ప్రేయర్ టైం లీడర్ గారికి అప్పగించుకుంటున్నాను. ఎడ్వర్డ్ అన్న. సెకినా సిస్టర్ గారు ప్రేయర్ టైం లీడర్ గా ఉన్నారు. సిస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ఈ సమయంలో మనం ప్రేయర్ టైం లోకి వచ్చాం కాబట్టి మరి వాణి సిస్టర్ గారు ఉన్నట్టుగా ఉన్నారు. సేల్ నుంచి ఆమె ప్రేయర్ చేయగలుగుతారా? ఒకసారి చెప్తారా? హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేస్తారండి మీరు? చేస్తానండి. చిన్న ప్రార్థన చేస్తాను. అంశం చెప్తాను, ఆగండి. తర్వాత పురుషుల్లో నుంచి మరి ఆదిపల్లి అనే బ్రదర్ ఉన్నారు. నెల్సన్ బ్రదర్ గారు ప్రేయర్ చేయగలుగుతారండి? అమ్మా చేస్తానమ్మా, చేస్తాను. అంశం చెప్తానండి. నిన్నటి దినమున మన మధ్యలో విమలారెడ్డి గారు, సిస్టర్ విమలారెడ్డి గారు మరి అమ్మగారు వచ్చి చక్కని వాక్యాన్ని మనకి కుటుంబ వ్యవస్థను గురించి, దేవుడు ఆదిలోనే కుటుంబ వ్యవస్థని ఏర్పరిచాడని చెప్పి సామెతల గ్రంథం 24:1-2 వచనాల ప్రకారంగా ఆమె జ్ఞానంతో మన ఇల్లు కట్టబడుతుంది, ఆ కుటుంబ వ్యవస్థ మన దేవుని జ్ఞానంతో కట్టబడుతుందని చెప్పేసి తెలియజేశారు. అలాగే ఎఫీసీ 2:21-22 నుంచి కూడా కుటుంబ వ్యవస్థను గురించి ఎలా ఉంటుందని మాట్లాడారు. అలాగే మరి సువార్త అనేది మన కుటుంబాల్లోంచే బయటికి రావాలని ఒక చక్కని విషయాన్ని కూడా చెప్పారు. మనము మన బిడ్డలు కుటుంబం ద్వారా ఏ రీతిగా మరి ఇరుగు పొరుగు వారికి కానీ అన్ని జనులకు కానీ సువార్త వెళ్తుంది మన యొక్క ప్రవర్తనను బట్టి అని చెప్పేసి చక్కని విషయాలు చెప్పారు. జ్ఞానం కలిగి సంఘం వెలుపల వారి వద్ద మనం ఎలా జీవించాలని కొలస్సీలకు 4వ అధ్యాయంలో తెలియజేశారు. కాబట్టి కొన్ని లక్షణాలు, ఆ 8 లక్షణాలు ఏంటంటే, యెహోషువ గ్రంథంలోంచి నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని మనము కుటుంబం అంతా మరి అటు రీతిగా ఉండాలి. అలాగే ఆదికాండంలో 4వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా మన ప్రార్థన ఏనోషు వద్ద ప్రార్థన మొదలైంది జీవితంలో. మరి మన కుటుంబాల్లో మొట్టమొదటిగా ఏనోషు అనే మరి ఆ కుమారుడు ద్వారా ప్రార్థన అనేది మొదలైంది, ఆదాము గారి కుమారుడు. అలాగే ఎల్లప్పుడూ కూడా దేవునితో మనము కాంటాక్ట్ అయ్యి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, యథార్థవంతులుగా మనం ప్రార్థన చేయాలని చెప్పి తెలియజేశారు. అలాగే సామెతల గ్రంథం 15:8వ వచనం ద్వారా యథార్థవంతులుగా ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి కుటుంబంలో అన్నారు. మరి రెండవదిగా ప్రార్థన ప్రేమ అనేది కలిగి ఉండాలి. మొదట ప్రార్థన, తర్వాత ప్రేమ, తర్వాత పరిశుద్ధత హెబ్రీయులకు 12:14 చెప్పారు. తర్వాత ఐక్యత గురించి చెప్పారు, కుటుంబాల ఐక్యత కలిగి ఉండాలని. తర్వాత అలాగే మరి ఎఫీసీయులకు రాసిన పత్రికల ద్వారా బాప్తిసం గురించి మనం కలిగి ఉండాలి. మరి దేవునితో మరి ఆత్మీయ దేవునితో మనం అందరం ప్రేమ కలిగి మరి మా దేవునితో ఎలాగుంటాం అలాగే పై వాళ్ళతో కూడా అదే ఆత్మతో ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పారు. అలాగే యథార్థత కలిగి ఉండాలని, చీకట్లో కూడా తప్పు చేయకపోవడమే యథార్థత ఒక చక్కని మాటను మనకి వివరణగా చెప్పారు. మరి అలాగే దేవునికి సాక్షులుగా మనం జీవించాలి, ఇచ్చే విషయంలో మనం ఉండాలి, క్షమాపణ విషయంలో మాదిరిగా ఉండాలని, ఇన్ని 8 లక్షణాలు ఒక క్రైస్తవ కుటుంబాన్ని కలిగి ఉండాలని చక్కని వివరణ ఇచ్చారు. మరి ఈ యొక్క విషయాలను బట్టి మరి ప్రార్థించండి. సిస్టర్ వేణి గారు ప్రార్థించండి, తర్వాత నెల్సన్ బ్రదర్ గారు ప్రేయర్ చేస్తారు. ఓకే సిస్టర్ గారు. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్య నాయనా నీ బంగారు పాదములకు తండ్రి లెక్కలేని స్తుతులు ప్రభా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ సాయంకాల సమయంలో తండ్రి మంచి వర్తమానం తండ్రి వినటానికి ప్రభా నైనా కృప చూపించిన దేవా వందనాలు ప్రభా. ఈ సమయాన్ని అనుగ్రహించిన దేవా వందనాలు ప్రభా. అయ్యా ఎన్నో రోజులుగా ప్రభా మరి తండ్రి
తండ్రి ప్రేయర్ గ్రూప్ నడుస్తుండగా తండ్రి మీరు ఆశీర్వదించారు, దీవించారు బట్టి అందరిని బట్టి తండ్రి కోటాను కోటి వందనాలు ప్రభా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి వందనాలు ప్రభా. అయ్యా ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని బట్టి వందనాలు ప్రభా, స్తుతులు ప్రభా. అయ్యా నాకు ఇచ్చిన అంశాన్ని బట్టి ప్రభా. అవును తండ్రి నాయన ఇప్పుడు తండ్రి వింటున్నాం నాయన, శోధన అనేది తండ్రి కుటుంబంలోనే మొదలవుతుందని ప్రభా. నాయన ఇది రాత్రి కాకుండా ఫస్ట్ థింగ్ తండ్రి అటాక్ హోమ్స్ ఫ్యామిలీ మీద జరుగుతుందని చెప్పి తండ్రి ఎన్నో మార్లు వింటున్నాం నాయన, చూస్తున్నాం నాయన తండ్రి. నాయన నీళ్ళు కట్టే తండ్రి, నాయన ఇల్లు కట్టే దేవుడు నువ్వు తండ్రి. నాయన నీ కృపతో తండ్రి, నీ దయతో ప్రభా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అయ్యా. నాయన కుటుంబం పరంగా తండ్రి ప్రార్థిస్తున్నాగా ప్రభా నాయన సహాయం దయచేయండి తండ్రి. నీ జ్ఞానము తండ్రి నాయన తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అనుగ్రహించండి ప్రభా. అయ్యా నీ ప్రేమతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కళ్ళు నాయన ఫ్యామిలీ మెంబర్స్ లో తండ్రి ప్రేమ ఎంతో ముఖ్యం నాయన తండ్రి. బిల్డ్ ద హౌస్ విత్ యువర్ లవ్ మాస్టర్ లార్డ్. నాయన నీ ప్రేమ తండ్రి నాయన వెదజల్లబడటానికి తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. ఏ దుష్టుడు ఏ చీకటి శక్తి ప్రభ ఏ రూపంలో కూడా తండ్రి కుటుంబాలని తండ్రి నాయన సెపరేట్ చేయకుండా ప్రభా నాయన తండ్రి ఒక క్రాక్ తీసుకురాకుండా తండ్రి మీరు సహాయం దయచేయమని రాజా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. బిడ్డల్ని దీవించండి తండ్రి. క్షమాపణ అనేది తండ్రి అనుగ్రహించండి అయ్యా. నాయన తండ్రి ఒక్క మాటని తండ్రి పట్టుకొని తండ్రి వేలాడకుండా తండ్రి నాయన ఎక్కడిదెక్కడ తండ్రి క్షమించే గుణం అనేది దయచేయండి తండ్రి. కోపాలు రాకుండా ప్రభా నాయన తండ్రి మీరు తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి అయ్యా. నాయన మీరు సాత్వికులు కాబట్టి ప్రభా నాయన కుటుంబ వ్యవస్థలో కూడా ప్రభా ఆ సాత్వికం అనేది తండ్రి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి కృప చూపించండి ప్రభా. నైనా నీ కనికరం చూపించండి అయ్యా. నీ మీద నమ్మకం తోటి ప్రభా నీ మీద ఆధారపడి తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి ప్రతి ఒక్క కుటుంబ వ్యవస్థని బట్టి ప్రభా నీ వాక్య ద్వారా తండ్రి నాయన మేము కట్టుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. బలపడడానికి సహాయం దయచేయండి తండ్రి. కుటుంబ ప్రార్థనలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. నాయనా తండ్రి ఎంతో మంది తండ్రి నాయన విసుక్కుంటూ ఉంటున్నారు ప్రభా. ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ మాస్టర్ లార్డ్. కానీ ప్రభా నాయన నువ్వు గొప్ప దేవుడు నాయన. మరి తండ్రి ఎవరైతే లీడ్ చేస్తున్నారో తండ్రి కుటుంబంలో వాళ్ళు విసుక్కోకుండా ప్రభా నాయన తండ్రి వాళ్ళు ఓడిపోకుండా తండ్రి నిరాశ పడకుండా ప్రభా కుటుంబ ప్రార్థనలు తండ్రి నిరంతరం కొనసాగేలాగిన వాళ్ళకి తండ్రి ఆ ఓపికని ఆ ధైర్యాన్ని అనుగ్రహించండి అయ్యా. నాయన తద్వారా తండ్రి కుటుంబంలో గొప్ప మార్పు తీసుకురండి ప్రభా. నాయన ఉజ్జీవం తండ్రి తీసుకురండి ప్రభా. అట్టి ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని నిలబెట్టమని రాజా, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని నిలబెట్టమని రాజా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. నాయన శోధన కాలం చీకటి కాలం నాయన ఎంతో తండ్రి పొంచుకొని ఉంది ప్రభా. నాయన తండ్రి బిడ్డలు ప్రభా నాయన మా బిడ్డలు ప్రభా యవనస్తులు ప్రభా నాయన ప్రతి ఒక్కళ్ళు నాయన తండ్రి నీ కాడి మోసే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. బాప్తీసం తీసుకోవడమే కాదు ప్రభా బాప్తీసం ప్రకారంగా తండ్రి నాయన ఆ వాగ్దానాలు ప్రకారంగా తండ్రి జీవించేలాగున కూడా తండ్రి కృపను అనుగ్రహించమని రాజా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి నీ తండ్రి ఎవరు సిలువ వాళ్ళు మొయ్యాల్సిందే ప్రభా నాయన ఆ జ్ఞానము తండ్రి మాకు అందరికీ కూడా అనుగ్రహించండి అయ్యా. కుటుంబాల్లో తండ్రి నేర్పించే భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించండి తండ్రి. ఎల్లప్పుడు తండ్రి నిన్ను హత్తుకొని ఉండి ప్రభా నీ మీద ఆధారపడి ఉండే బిడ్డలుగా తండ్రి దీవించండి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి మా గృహాల్లోకి రండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మా హృదయాల్లోకి రండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సంచారం చేయమని రాజా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయని ప్రభా. కృప చూపించండి అయ్యా. నాయన ప్రతి ఒక్క గృహము ప్రతి ఒక్క హృదయము తండ్రి యేసయ్యా నాయన నీ పరిశుద్ధ ఆలయంగా మారడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ ప్రేమ నీ నెమ్మది తండ్రి నీ శాంతి సమాధానాలు తండ్రి మా హృదయాల్లో నెలకొల్పమని రాజా ప్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా నువ్వు చూపిన మార్గంలో తండ్రి నడిచే శక్తిని దయచేయండి ప్రభా. ఈసయ్యా తండ్రి మేమొక్కళ్ళమే కాకుండా ప్రభా మా కుటుంబాలు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ సంఘస్థులు కూడా తండ్రి ప్రతి ఒక్కళ్ళం కూడా తండ్రి నాయన తండ్రి ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా నీ పరిశుద్ధమైన రక్తపు ముద్ర తండ్రి ప్రతి ఒక్క కుటుంబం మీద ఉంచి ప్రభా ప్రత్యేకపరచుకోండి ప్రభా. సహాయం దయచేయమని రాజా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఏ శోధన తండ్రి ఏ విధంగా తండ్రి బిడ్డలు బాధపడుతున్న ప్రభా తండ్రి నాయన వాటన్నిటి నుంచి కొట్టివేసే దేవుడు నాయన నువ్వే ప్రభా. యేసయ్యా నాయన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి అవసరత ప్రతి అక్కర తండ్రి కుటుంబంలో ఉన్నది నాయన తీర్చండి తండ్రి. స్పిరిచువల్ గ్రోత్ అనేది తండ్రి ఇంపార్టెంట్ ప్రభా. నాయన అట్టి విధంగా తండ్రి మేమందరం ప్రయాసపడేలాగిన సహాయం దయచేయమని రాజా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభా నాయన మరి ఇప్పుడు తండ్రి మరి పాండమిక్ వేరియంట్స్ తండ్రి ఎంతో భయాందోళనతో ఉన్నప్పటికీ తండ్రి కుటుంబాలని ప్రభా నాయన మీరు తండ్రి
నాయనా తండ్రి మీ అగ్ని కంచుతో కప్పి నాయన ప్రత్యేకపరచుకోమని రాజా ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మరొక్కసారి ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తండ్రి లెక్కలేని స్తుతులు ప్రభా. స్తోత్రాలు నాయన. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. తండ్రి ప్రతి ఒక్కరిని దీవించని ఆస్వాదించని ప్రభా. ఈ దినమంతా కూడా తండ్రి మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసే అతి పరిశుద్ధమైన నామం అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. పరిశుద్ధ చక్కటి ప్రార్థన చేసిన సిస్టర్కి వందనాలు. బ్రదర్ గారు ప్రార్థన చేయండి. మంచిదమ్మా. మహోన్నతుడైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీ పాదాలకు నిండు మా హృదయపూర్వక వందనాలు. 511వ రోజు టిఎఫ్సి గ్రూప్ లో ప్రభువా మేము ఈ విధంగా అనుదినము ఈ వాక్యం చేత ప్రభా మరి నేర్చుకుంటున్నాం, బలపరచబడుతున్నాం. ప్రభా ప్రార్థన జీవితంలో గడుపుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. ఈ సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు ప్రభా. ప్రత్యేకంగా ఈ దినం వాక్య పరిచయం చేసిన జాన్సన్ బట్టి అన్నగారిని, అన్న కుటుంబాన్ని, అన్న సేవ పరిచయం కూడా దీవించండి, ఆశీర్వదించండి. చక్కని వర్తమానం బట్టి కూడా కృతజ్ఞతలు. అదే రీతిగా నిన్నటి దినాన విమలారెడ్డి గారు వారు కూడా చేసిన వర్తమానాన్ని బట్టి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. అనేక సత్యాలను బోధించి టిఎఫ్సికి నేమి ప్రభు బయట ఉన్న వారికి అందరికీ కావలసిన చక్కని వర్తమానం అందించిన వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిస్థితులన్నింటినీ కూడా మీరు దీవించమని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే నాయన. మరి కుటుంబము చక్కబడాలి అంటే మీ వాక్యమే మాకు ఆధారం తండ్రి. మా జీవితాలకు మీ ఆదరణ, మీ కృప, మీ కనికరమే తండ్రి. మీ వాక్యమే ప్రభా మాకు దీపంగా ఉంటుంది ప్రభా. పాపంలో, మోసంలో, అన్యాయంలో, ఈ లోక సంబంధమైన ఎందులో పడిపోకుండా ప్రభా మమ్మల్ని కట్టేది, కాపాడేది మీ వాక్యం నాయన. మీ వాక్యము అనుదినము ఈ రీతిగా దైవజనుల ద్వారా ప్రతిదినం మాట్లాడుతుంటున్నాం. మీకు స్తోత్రాలు. మా కుటుంబాలను కట్టుకోవటకు కృపనివ్వండి ప్రభా. ఇంకా మేముగా భక్తి ఉన్నాము, మా పిల్లలు లేక మా కుటుంబాలు, బంధువులు ఇంకా దూరంగా ఉన్నారేమో మీకు, వారందరి విషయాలు కూడా ప్రార్థిస్తుంటున్నాం. బయటి వారు, స్నేహితులు, కుటుంబాలలో ప్రభా ఇంకా ఈ రీతిగా ఇవనేకుల కొరకు ప్రార్థించి ప్రభా ఒక్క ఆత్మనైన నరకంలో పడకుండా తప్పించగలిగే జ్ఞానమును మాకు ఇమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ లోక జ్ఞానము మాకు వద్దు నాయన. ఈ లోకంలో ఎంత జ్ఞానము సంపాదించినా మీ జ్ఞానము మాకు లేకపోతే, ఆధ్యాత్మికమైన జ్ఞానం మాకు లేకపోతే అది వ్యర్థం అన్నది వాక్యం ద్వారా మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం నాయన. ఈ దినం మరి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం. దీవించండి, ఆశ్రయించండి. జాన్సన్ కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థించిన మరి సిస్టర్ని బట్టి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ దినం మోడరేటర్ ఉన్న గీతను బట్టి కూడా వందనాలు. తమ్ముడి ఎడ్వర్డ్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. జైన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తుంటున్నాం ప్రభువా. మరి ప్రతిదినము మీ విధంగా ఒకరినొకరు పలకరింపుతో వాక్యం చేత బలపరచబడి, ధైర్యపరచబడి, మీ కృపలో స్థిరపరచబడి, మీ కొరకు రాజ్య వ్యాప్తి కొరకు మేమందరము కలిసి కట్టుగా ఈ 2022 ఒక అద్భుతమైన కార్యం చేయాలని మీ కృపనిమ్మని వేడుకుంటున్నాం ప్రభువా. మీ కృప లేకపోతే మాకు ఏ పరిస్థితులు ఏమిటో తెలియదు నాయన. మీ దయ మాకు అవసరం తండ్రి. భయంకరమైన దినాలలో బ్రతుకుతుంటున్నాం. ఒమక్రాన్ని లేక కరోనాని లేక జలుబులు, జ్వరాలు లేక వాతావరణ పరిస్థితులు బట్టి మార్పులు తండ్రి. అయ్యా ఎవరికి ఎలాంటి కీడుకరమైన పరిస్థితులు రాకుండా కృప చూపండి నాయన. మీ కృప చూపండి తండ్రి. మీ దయ లేకుంటే మాకు జీవితం లేదు నాయన. ప్రభువా మీకు వందనాలు, మీకు వందనాలు తండ్రి. మీరు కాపాడండి, మేము కాపాడబడతాం తండ్రి. ఈ లోక వైద్యులు ఎవరు కాపాడలేరు ప్రభు. పరమ వైద్యుడు నీవు మమ్మల్ని కాపాడువాడవు, కనికరించువాడవు. ప్రమాద పరిస్థితి ప్రభావాలను తప్పించి విడుదల కలగజేసే దేవుడు నీవొక్కడవే నాయన తండ్రి. మీ సెలవు లేకుండా ఒకడు భోజనము చేయలేడని ప్రసంగిలో ఉంది కనుక నిజమే నాయన. కనుక మీ కృపయే మాకు ఆధారం కనుక తండ్రి అనుదినం ఈ విధంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ మీ కృపలో వర్ధిల్లున్నట్లు కృప చూపమని మరొకసారి మరి జూమ్ లో వాక్యమైన ప్రతి ఒక్కరిని బట్టి వారితో పాటు నాకు నీ దినం మంచి సమయము ప్రార్థించగలిగే భాగ్యం ఇచ్చింది దేవా. మీకు నిండు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మరి సమయాన్ని ముందున్న సహవాసాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకొని నజరేయుడు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ గారు. చక్కగా ప్రార్థన చేశారు. ఓవర్ టు ఎడ్వర్డ్ బ్రదర్ గారు. హోస్టెడ్ ఫ్యామిలీ జాన్సన్ అన్న గారి ఆశీర్వాదం తీసుకుందాం సిస్టర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెనలు ఈరోజు మోడరేటర్ గా ఉన్న సునంద ప్రేమరాజ్ కెరీత్ వారి తల్లి గారికి, ఈ విధంగా ప్రేయర్ లీడర్ గా ఉన్న సిస్టర్ గారికి,
అదేవిధంగా ఈ టిఎఫ్సి ప్లాట్ఫామ్ కు ఏర్పాటు చేయబడిన ఎడ్వర్డ్ సిస్టర్ కి, జూమ్ మీటింగ్ లో పాల్గొన్న వారికి, అదేవిధంగా ఆర్గనైజర్స్ కి, 500 రోజులు ప్రార్థనలో మరి పాల్గొన్న వారికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలంతో నిండును గాక. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.